హాయ్ అండి అందరికీ, నేను మీ వినీత. వెల్కమ్ టు వినీత వ్లాగ్స్. మీ అందరికీ నేను నా ఫేవరెట్ పన్నీర్ రెసిపీని సింపుల్గా సూపర్ టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి. ఈ కర్రీ కోసం మనం ముందుగా ఆనియన్స్ని టమాటాస్ని మీడియం సైజ్ ముక్కలాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పు అండి. జీడిపప్పు వేయడం ద్వారా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఫ్రెష్ మెంతికూరను కూడా యూజ్ చేయడం ద్వారా కర్రీ అనేది రెస్టారెంట్ దాబాల స్టైల్ టేస్ట్ అయితే వస్తుందని చెప్పవచ్చు. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని, ఆనియన్ టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి మనం పెట్టుకున్న జీడిపప్పుని, కొంచెం బగారాకు, కొంచెం షాజీరా, కొంచెం లవంగాన్ని అయితే యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేయాలండి. ఆ ఫ్రై చేసినవి కంప్లీట్గా చల్లారిపోయినాక మనం మిక్స్ పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్స్ పెట్టుకోవాలి. వెల్లుల్లిని, పచ్చిమిర్చిని, కొత్తిమీరని, మెంతికూరని చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో హోల్ గరం అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న చాప్ చేసుకున్నాం కదా, వాటిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లిని, పచ్చిమిర్చిని, కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయినాక అందులో టేస్ట్ తగ్గట్టుగా పసుపుని, కారాన్ని, ఉప్పుని అండ్ ధనియాల పొడిని యాడ్ చేసి అది కొంచెం మగ్గిపోయినాక మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ అందరూ ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారండి. పేస్ట్ వేసాక వెంటనే వాటర్ అయితే వేసేస్తూ ఉంటారు. అలా వాటర్ అయితే వేయొద్దండి. అలా వేయడం ద్వారా కర్రీ టేస్ట్ అనేది పోతుంది. ఆ పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనకి ఎంత కావాలంటే అంత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు. కొంచెం లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అది కొంచెం మగ్గిపోయినాక మనం పన్నీర్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకున్నాక పైనుంచి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మనకు పన్నీర్ సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అందరూ కసూరి మేతిని యాడ్ చేస్తుంటారని, కసూరి మేతి లేని వారు మనం ఫ్రెష్ మెంతికూర అయితే యూజ్ చేసాం కదా, మెంతిని యూజ్ చేయడం ద్వారా మనకి చాలా టేస్ట్ వస్తుంది. కసూరి మేతి టేస్ట్ అయితే వచ్చేస్తుందని చెప్పొచ్చు. మీరు మాత్రం ఈ కర్రీ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదండి, మనం కర్రీ తినేటప్పుడు మనం వేడివేడిగా తింటాం కదా, అప్పుడు మనం ఆనియన్స్ని సైడ్ డిషెస్గా పెట్టుకోవడం ద్వారా కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్ అయితే ఉంటుందని చెప్తాను. మేమైతే ఆయిల్ రైస్ని అండ్ చపాతీని అయితే చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ అందరికీ.